మెదక్ జిల్లాలో భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. 60 రోడ్లు దెబ్బతిన్నాయని పీఆర్ఈ నరసింహులు తెలిపారు. 3.99 కోట్లతో మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. జిల్లాలో 21 మండలాల్లో 3,05,000 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. 6,341 ఎకరాల్లో వివిధ పంటలు నీట మునిగాయని వ్యవసాయ శాఖ అధికారి దేవ్ కుమార్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భారీగా ఇసుక మేటలు వేశాయి. నష్టంపై ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలు రైతులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా 2,632 చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. 26 చెరువులకు గండ్లు పడ్డాయి. ఘాన్పూర్ ఆనకట్ట, హల్దీ ప్రాజెక్టు, రాయన్పల్లి, కొంటూరు చెరువు, మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం ప్రాజెక్టులతో పాటు చెరువులు నిండి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు వరద ప్రభావ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. బాధితులకు నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. జిల్లాలో 280 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. కొన్ని ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 4 ట్రాన్స్ఫార్మర్లు వాగులో కొట్టుకుపోయాయి. సుమారు 1000 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. 11 కేవీ, 33 కేవీ ఎల్డీ లైన్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. మెదక్ శివార్లోని పిల్లి కోటాల్ సబ్స్టేషన్ పూర్తిగా నీట మునిగింది. ఈ ఒక్క సబ్స్టేషన్కే 3 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ట్రాన్స్కో ఎస్సీ నారాయణ నాయక్ తెలిపారు. విద్యుత్ సరఫరా నియంత్రణకు 7.30 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపమన్నారు. జిల్లా వరదల ప్రత్యేకాధికారి హరీష్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలను వరద నీరు వీడటం లేదు. 15 రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. సింగూరు నుంచి ఉధృతంగా వరద నీరు వస్తుంది. వనదుర్గ ఆనకట్ట నుంచి 59,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేశారు. ఏడుపాయల గర్భగుడి ముందు ఉన్న మంజీరా నది ఆలయ మండప రేకులను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది. భక్తుల భద్రతా దృష్ట్యా రాజగోపురవరంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్నారు. ఆనకట్ట వైపు భక్తులు ఎవరు వెళ్లకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. మంజీరా నది పరివాహ ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చేపల వేటకు ఎవరు వెళ్లకూడదని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలను వరద నీరు వీడటం లేదు. 15 రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. ఇక సింగూరు నుంచి ఉధృతంగా వరద నీరు వస్తుంది. వనదుర్గ ఆనకట్ట నుంచి 59,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చూసుకుంటే వర్షం రాత్రి నుంచి తగ్గిపోయింది. ఎండ కూడా పడుతూ ఉంది. సూర్యుడు వచ్చాడు. ప్రస్తుతానికైతే ఇక వర్షం మనం పోయినట్టు భావించవచ్చు. అయితే మొత్తానికైతే అధికారులంతా కూడా ఈ వర్షాలు ఇవన్నీ తగ్గిపోవడంతో ఇక నష్ట అంచనా మీద దృష్టి సారించారు. ఎక్కడెక్కడ ఎలాంటి సహాయక చర్యలు చేయాలనే అంశాల మీద అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా మనం చూసినట్లయితే మెదక్ జిల్లాలో దాదాపుగా 2,632 చెరువులు ఉన్నాయి. ప్రతి చెరువు పూర్తి స్థాయిలో నిండిపోయింది. దీంట్లో 26 చెరువులు కట్టలు తెగిపోయాయి, అంటే గండ్లు పడ్డాయి. అందులో 2 చెరువులకి వెంటనే అధికారులు మరమ్మతులు చేశారు. మరొక 24 చెరువులకి మరమ్మతులు చేయాల్సింది. ఇక వాగులు, వంకలు, ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. మనం చూసినట్లయితే పోచారం డ్యామ్ కూడా ప్రమాదం తప్పినట్టే. పోచారం డ్యామ్ కు జరిగిన కట్టకి కోత దగ్గర అధికారులు ఈరోజు సహాయక చర్యలు ప్రారంభించనున్నారు. ప్రధానంగా మరి చాలా చోట్ల ఉన్న చెరువులు కూడా కొన్ని చోట్ల కట్టలు ఎక్కడైతే డెలికేట్ గా ఉన్నాయో, ఎక్కడైతే కోతకు గురే అవకాశం ఉందని గుర్తించారు, అక్కడ కూడా ఈరోజు సహాయక చర్యలు చేయాలని అధికారులకి, క్షేత్రస్థాయి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా మనం చూసినట్లయితే మెదక్ జిల్లాలో 60 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు కోతలకు గురై అక్కడ ఎమ్మటే రిపేర్లు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీనికోసం 4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వానికి అంచనాలు పంపనున్నారు. మరొక
6,300కు పైగా ఎకరాల్లో పంట నీట మునిగింది. ఈ రోజు ఆ పంటలన్నీ కూడా నీటి నుంచి కాపాడడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో అని వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు స్థానికులతో కలిసి. అది మరొక 2 రోజులు ఆ పంట అట్లా నీళ్ళలో ఉంటే కనుక పూర్తిగా పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది కాకుండా ఇంకెక్కడ ఎలాంటి నష్టం వాటిల్లింది, కొన్ని చోట్ల తీవ్రమైన నష్టం ఏర్పడింది. పొలాల్లోకి ఇసుక మేట వేయడంతో పాటు పెద్ద పెద్ద బండరాళ్లు వరద కొట్టుకొని వచ్చి అవన్నీ తొలగించడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటి మీద అధికారులు ఈ రోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. దీని తర్వాత ప్రధానంగా చూసినట్లయితే విద్యుత్తుని మళ్ళీ మొత్తం సెట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం దాదాపు 280 ట్రాన్స్ఫార్మర్ వరకు కొట్టుకుపోయినట్టు విద్యుత్ అధికారులు అంచనా వేశారు. 1000 స్తంభాలకు పైన ఇరిగిపోయాయి. 11 kV 33 kV ఎల్టీ లైన్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా పునరుద్ధరించడం అనేది పెద్ద సవాల్తో కూడుకున్న పని. దీన్ని పునరుద్ధరించడంతో పాటు పిల్లికొట్టాల సబ్ స్టేషన్ పూర్తిగా నీట మునిగిపోయింది. ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. క్రాంతి, మెదక్ జిల్లాలో భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఎకరాల్లో కూడా వివిధ పంటలు నీట మునిగాయని వ్యవసాయ శాఖ అధికారి దేవ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రస్తుతానికైతే మనకి 3 లక్షల పైచిలకు ఎకరాల్లో మెదక్ జిల్లా వ్యాప్తంగా పంటలు సాగాయి. అందులో 6,300 ఎకరాలు పంట నీట మునిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంట్లో అంటే కొన్ని చోట్ల తీవ్ర నష్టం ఏర్పడింది. కొన్ని చోట్ల ఏంటంటే ఇసుక మెటలేసింది. వరదకి ఇసుక అంతా కొట్టుకొచ్చి పొలాల్లో నిండిపోయింది. దాని తర్వాత కొన్ని చోట్ల పెద్ద పెద్ద బండరాలు కూడా వరద కొట్టుకొని వచ్చి పొలాల్లో పడిపోయాయి. అంటే ఇవి చాలా చోట్ల కొన్ని పొలాలు సాగుయోగ్యం మళ్ళీ తీసుకురావడం చాలా కష్టమైన పని. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, వాటిని తిరిగి సాగు ఆమోదయోగ్యంగా చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దాని మీద అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ మట్టుకైతే ఆ పంట నీట మునిగింది. ఈ వరద పోయాక ఆ పొలాలు యథాస్థితికి వస్తాయి. ఆ పంటని అంటే తక్షణం పంటను కాపాడేందుకు అధికారులు ఆ వరద నీటిని కిందికి ఎట్లా పంపాలనే దాని మీద దృష్టి సారించారు. ఒక 2-3 రోజులు కనుక ఆ వరదని మనం తీయకుండా పంట అదే నీటిలో మునిగి ఉంటే కనుక ఆ పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.